ఈ సెషన్లో మనం టెక్స్ట్కి మోషన్ ట్వీన్ ద్వారా ఏ విధంగా యానిమేషన్ సెట్ చేయొచ్చో చూస్తాం. సో మీకు ఇక్కడ టైటిల్ లేయర్ ఉంది. టైటిల్ లేయర్లో ఇది ఈ రెండు టెక్స్ట్ ఉన్నాయి. అయితే మనం ఒక్కదానికే సింబల్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి దీన్ని కూడా సెలెక్ట్ చేసుకొని షిఫ్ట్ క్లిక్ సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు మాడిఫైలో కన్వర్ట్ టు సింబల్ నేను సేమ్ లోగో అనే లోగో కాదు ఏమిచ్చాము ఇంతకు ముందర లోగో అని దీనికి ఇచ్చున్నాం. దీనికి సంథింగ్ టైటిల్ అని ఇస్తాం. ఓకే. సో ఇప్పుడు ఇదొక సింబల్ లాగా క్రియేట్ అయింది. సింబల్ క్రియేట్ అయితేనే మీకు మోషన్ ట్వీన్ ప్లేస్ చేయొచ్చు. సో ఇప్పుడు స్టార్టింగ్ పొజిషన్లో దీన్ని ప్లేస్ చేయండి. సో ఇప్పుడు దీన్ని ఇట్లా మూవ్ చేయండి. ఇది ఒక సింబల్ లాగా క్రియేట్ అయింది. దీన్ని ఇట్లా మూవ్ చేయండి. ఇప్పుడు మీరు ఇన్సర్ట్ మోషన్ ట్వీన్. ఓకే, దీనికి మోషన్ ట్వీన్ని ప్లేస్ చేశారు. సో ఇప్పుడు చివరికి రండి. చివరికి వచ్చిన తర్వాత ఈ టైటిల్ దీని మీదనే క్లిక్ చేసి చివరికి రండి. ఇది కూడా బ్లూగా కన్వర్ట్ అయిపోయింది. ఎప్పుడైతే మనం మోషన్ ట్వీన్ ప్లేస్ చేస్తామో అప్పుడు బ్లూగా ఆ లేయర్ మొత్తం కన్వర్ట్ అవుతుంది. సో ఇప్పుడు దీన్ని మనం మూవ్ చేయాలి. సో ఎండ్ ఆఫ్ ద పొజిషన్కి ఈ విధంగా రావాలన్నమాట. సో ఇది స్టార్టింగ్ పాయింట్, ఇది ఎండింగ్ పాయింట్. మీరు రన్ చేసి చూడొచ్చు ఎలా వస్తుందనేది. ఓకే, మరి దీనికి స్పీడు ఇవన్నీ కూడా ప్లేస్ చేసుకోవచ్చు మీరు. అట్లానే నెక్స్ట్ లోగో తీసుకొని లోగో స్టార్టింగ్ పొజిషన్లో ప్లేస్ చేయండి. ఇప్పుడు ఈ యొక్క లోగోని ఇక్కడ ప్లేస్ చేయండి. సో దీనికి కూడా ఇన్సర్ట్ మోషన్ ట్వీన్. వన్స్ ఇది మోషన్ ట్వీన్ ప్లేస్ చేసిన తర్వాత లాస్ట్ ఎక్కడ ఉండాలి అనే దానికి ఇదన్నమాట ఎండింగ్ పాయింట్ దీనికి. ఓకే, సో వన్స్ అగైన్ ప్లే. మరి ఈ యొక్క లోగోను కానీ లేదంటే టైటిల్ని కానీ మీరు షార్ట్ చేసుకోవచ్చు. సో క్విక్గా అవి మూవ్ అవుతాయి అన్నమాట. స్టార్టింగ్ పొజిషన్లో పెట్టండి, ప్లే. సో మరి అవి చివరి దాకా ఉండాలి అంటే మీరు ఇట్లా పాయింట్స్ దీనికి ఈక్వల్గా కానీ లేదంటే ఎన్హాన్స్ కూడా చేసుకోవచ్చు. అయితే ఈ యొక్క లోగోకి మీరు కొన్ని ప్రీసెట్స్ ఉంటాయి. ఆ ప్రీసెట్స్ని కూడా ప్లేస్ చేయొచ్చు. విండో మెనూలోకి వెళ్ళండి, మోషన్ ప్రీసెట్స్ అని ఉంది. ఇక్కడ ఈ యొక్క ప్రీసెట్స్ డిఫాల్ట్ ప్రీసెట్స్, కస్టమ్ ప్రీసెట్స్ అని ఉన్నాయి. డిఫాల్ట్ ప్రీసెట్స్లో ఇక్కడ ఈ యొక్క యానిమేషన్ ఏ విధంగా ఉండాలనే దానికి రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి. సో మీరు ఇట్లా ఏది కావాలంటే దాన్ని సెలెక్ట్ చేసుకొని జస్ట్ అప్లై. సో
ఎస్. సో ఇప్పుడు ఆ ప్రీసెట్ని దానికి అప్లై చేశాను. ఇప్పుడు చూడండి, కంట్రోల్ ప్లే. అయితే ఇక్కడ లోగో ఇక్కడ దాకే ఉంది, మీరు డ్రాగ్ టు ద ప్లేస్. సో ఈక్వల్గా ప్లేస్ చేయండి. రైట్, ప్లే. చూడండి మోషన్ ప్రీసెట్స్ ఎట్లా వస్తున్నాయి అనేది మీకు తెలుస్తుంది. అయితే మీకు ఎండింగ్ పాయింట్ ఇక్కడ ప్లేస్ చేయాలి. అయితే మీకు ఆ యొక్క ప్రీసెట్ ఇట్లా స్ట్రైట్గా ఉంది కాబట్టి అలా వచ్చింది. ఓకే, ప్లే. రైట్, అట్లా అన్నమాట. మరి ఈ యొక్క లోగో కానీ టైటిల్ కానీ ఏవైనా సరే మీకు స్టార్టింగ్లో వద్దు అనుకున్నారనుకోండి, ఇట్లా క్లిక్ చేసి ఇట్లా డ్రాగ్ చేయండి. డబుల్ క్లిక్ చేయండి, టోటల్ సెలెక్ట్ అవుతుంది. డ్రాగ్ చేయండి. స్టార్టింగ్లో కనిపించవు, ఐ మీన్ ఇక్కడి నుంచి మూవ్ అయ్యేటప్పుడు బిగినింగ్లో ఏమీ ఉండదు, లాస్ట్లో వస్తుంది అనమాట ఇట్లా. ఓకే, అట్లానే మధ్యలో మీరు ఇన్సర్షన్ పాయింట్స్ అంటే కీ ఫ్రేమ్స్ అవన్నీ ఇన్సర్ట్ చేసుకోవడం మొత్తం కూడా మీరు చేయొచ్చు. అడ్జస్ట్మెంట్స్ ప్రీవియస్గా మీరు ఈ చాపర్కి ఏ విధంగా చేశారో అన్నీ కూడా వీటికి ప్లేస్ చేసుకోవచ్చు అనమాట. రైట్, ఈ విధంగా మీరు టెక్స్ట్కి యానిమేషన్ అనేది సెట్